ఈరోజు మనం తింటున్న ఫుడ్లో క్వాలిటీ ఉందనుకుంటున్నారా? 110% అయితేనేమో 30% క్వాలిటీ ఫుడ్ ఉంటే 70% మొత్తం కల్తీగా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చిన్న పిల్లలకు కూడా హార్ట్ అటాక్ వస్తుంది, అవునా కదా? నిజమే, అది చెప్తున్నా కదా. ఫుడ్ అనేది ఫుల్ కల్తీ అయిపోయింది, ఎక్కడ క్వాలిటీ ఫుడ్ లేదు. మన నాన్న వాళ్ళమ్మ వాళ్ళ నాన్న ఆ టైంలో ఏంటంటే వీళ్ళే సొంతంగా ఫుడ్ అనేది కల్టివేట్ చేసుకొని అగ్రికల్చర్ ఫీల్డ్స్కి వెళ్ళి వీళ్ళే పంటలు వేసుకొని వచ్చిన ఫుడ్ని తీసుకొని తింటూ ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, బలంగా ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో అలా కాదు, అన్ని మషిన్స్ వచ్చేసాయి, ఎక్విప్మెంట్స్ వచ్చేసాయి. వీటి వల్ల ఏంటంటే బాగా అసలు ఏది న్యాచురలో లేకపోతే ఏది కల్తీయో తెలియట్లేదు. సో ఇప్పుడు ఆయిల్లో కూడా కల్తీ జరుగుతుందని చెప్పేసి న్యూస్ అనేది రావడం జరుగుతుంది, దానిపై మీ అభిప్రాయం? సో ఈ రోజుల్లో ఏంటంటే నిజంగానే చెప్పలేము, అది పిగ్స్ ఫ్యాటో లేకపోతే ఏదో ఒక ఫ్యాట్ మిక్స్ చేస్తున్నారు, చాలా కల్తీలు అవుతా ఉన్నాయి. దీనివల్ల అవుతుందా దానివల్ల అవుతుందా అని పర్టికులర్గా దేనివల్ల నేను చెప్పలేను. కల్తీ అనేది 110% అవుతూనే ఉంది. సో మనం ఈరోజు తింటున్న ఫుడ్ క్వాలిటీగా ఉందనుకుంటున్నారా? లేదండి, క్వాలిటీ అయితే లేదు. ఇలా బయట ఫుడ్ తింటారు కదా పిల్లలు, ఏదో రోగాల పాలవుతారు. అది ఇంతకు ముందు అనేది మన స్వచ్ఛమైనది, రైతుల పండించిన వస్తువులు, నూనె కానీ అది గానుగుతోటి తీస్తుంటాం కదా, అది చాలా మంచిగా ఉండే. ఈరోజు ఏమవుతుందంటే కెమికల్ ఫుడ్ వేసి ఆయిల్ తయారు చేస్తున్నారు. పాలలో కానీ ఏదైనా కానీ మరి 1 లీటర్ పాలు ఇస్తే 10 లీటర్లు చేస్తారు. సో క్వాలిటీ అనేది లేదంటారు మొత్తానికి? లేదండి, క్వాలిటీ అనేది లేదు. అప్పటి ఫుడ్లో ఇప్పటి ఫుడ్లో చాలా డిఫరెన్స్ ఉంది. అప్పటి ఫుడ్లో 100 సంవత్సరాలు బతుకుతుంది, ఇప్పటి ఫుడ్లో ఒక 50-60 లాస్ట్ జనరేషన్. ఆయిల్లో కల్తీ జరుగుతుంది, ప్రతి ఇట్లా జంతువుల నుండి మాంసం నుండి తీస్తున్నారని, దానిపై మీ అభిప్రాయం? అదైతే వాస్తవము. ఈరోజు బీఫ్ షాప్లలో పోండి, మటన్ షాప్లలో పోండి, ఆ కొవ్వు కానీ ఆ బొక్కలు కానీ స్టోరేజ్ చేసి జమ చేసుకొని డబ్బులు ఇచ్చి తీసుకుపోయి దానికి ఆయిల్ రూపంలో రిఫైల్ చేస్తున్నారు. చిన్నపిల్లలకే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, చిన్న వాళ్ళకి. ఇది జంక్ ఫుడ్ వల్లనే. ఈరోజు పిల్లలకు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు తినిపించేటప్పుడు ఫోన్లు చేతిలో ఇస్తారు, మళ్ళీ బయట నుంచి ఫ్రైడ్ రైస్ పెట్టి తెప్పిస్తారు, నూడిల్స్ తెప్పిస్తారు, జంక్ ఫుడ్ తినిపిస్తారు. అది ఒక్కసారి నూనె వేడి చేసి 10 సార్లు వేడి చేసి అందుకు తినిపిస్తారు. దానివల్లనే పిల్లలకు ఆరోగ్యం ఎఫెక్ట్ పడుతుంది. సో ప్రజెంట్ మనం తింటున్న ఫుడ్లో క్వాలిటీ ఉందా? క్వాలిటీ అయితే లేదన్న మన ఫుడ్లో. ప్రస్తుతం ప్రతిదీ కల్తీ అయిపోయింది. వస్తువులైనా కానీ ఆహార పదార్థాలైనా కానీ ప్రతిదీ కల్తీ అయిపోయింది సమాజంలో. ఫుడ్ కూడా ఒక రీజన్. మనం ఆరోగ్య సమస్యలు రావడానికి ఫుడ్ కూడా కల్తీ అయిపోవడం అదొక రీజన్. సో ఇప్పుడు బ్యాచిలర్స్ బయట బిర్యానీలు కానివ్వండి, ఇలాంటి కర్రీ పాయింట్లు కానివ్వండి వెళ్ళి బాగా తింటున్నారు. వాళ్ళు అలాగే చేస్తారు. ఇక మనం ఎన్నిసార్లు చెప్పినా అన్నట్టే ఇక గవర్నమెంట్ మెయిన్ వచ్చేసి గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకోవాలి దీని మీద. అధికారులు కూడా పర్యవేక్షిస్తూ ఉండాలి. అయితేనే ఇప్పుడు రెస్టారెంట్ వాళ్ళు అనేది కొంచెం కరెక్ట్గా చేస్తారు. మనం వ్యాధులు కూడా కొంచెం ఫుడ్ పాయిజన్ అయ్యేవి కూడా కొంచెం. మనం ఈరోజు తినే ఫుడ్ ఏదైతే ఉందో అది చాలా కల్తీ జరుగుతుంది, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే గవర్నమెంట్ వాళ్ళు దానికి సరైన రైడింగ్ కానీ లేకపోతే చెకింగ్ కానీ అంతా ఎంప్లాయ్ వాళ్ళు అందరు ఉన్నారు. ఫుడ్ సేఫ్టీ సెక్టర్కి సంబంధించిన వాళ్ళు చాలా మంది డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ ఆఫీస్కే పరిమితం అవుతున్నారు. ఇప్పుడు పాలు ఎన్ని పాలు వస్తున్నాయి, ఎన్ని గేదెలు ఉన్నాయి, ఎన్ని ఆవులు ఉన్నాయి, పాలు ఎంత ఇస్తున్నది, ఇక్కడ ప్రోడక్ట్ వచ్చేది ఎంత వస్తుంది? ప్రతి ఒక్క పల్లెటూరుకు కెమికల్ పాలే పోతున్నాయి, కానీ అసలీ పాలు అయితే రావట్లేవు. దానివల్ల చాలా మంది బీమార్లు పడుతున్నారు. చిన్న పిల్లల కాంచెలి ప్రతి ఒక్కరికి క్యాన్సర్ బీమారి కానీ చాలా వస్తున్నాయి. అదంతా గవర్నమెంట్ చూసుకోవాలి. అవన్నీ వాళ్ళు ఏంటంటే కమిషన్లతో కకృతిపడి గవర్నమెంట్ వాళ్ళు సైలెంట్ అయిపోతున్నారు. దానివల్ల ప్రజలే ఇబ్బంది పడుతున్నారు తప్ప వేరే వాళ్ళు ఎవరు లేదు. హాయ్ సార్, చెప్పండి. మీరు ఇప్పుడు తీసుకున్న ఫుడ్లో క్వాలిటీ ఉందనుకుంటున్నారా? క్వాలిటీ అయితే అప్పుడు క్వాలిటీ లేదు. ఇప్పుడు మీరు తీసుకుంటున్న ఆయిల్స్ ఇవన్నీ పాతకాలంలో ఆయిల్స్కి ఇప్పుడు ఆయిల్స్కి డిఫరెన్స్ ఏంటిదండి? చాలా తేడా ఉంది. అప్పుడు ఆయిల్స్ ఏ తిన్నా కానీ మనిషికి హెల్త్ బాగుండేది. ఏ ఆయిల్ ఎంత కాస్ట్లీ పెట్టి కొన్నా కానీ ఏం సరైన ఇది లేదు. ఎందుకంటే ఆ తయారీ కూడా అలాగే ఉన్నాయి. వీళ్ళు ఎంత మంచిగా ఎంత చేసినా కానీ ఏం సుఖం లేదు. అప్పుడు ఫుడ్ లేదు, ఇప్పుడు అంత గ్యాస్ ఫార్మింగ్ ఎక్కువైతుంది.